గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. మూసీ నది ఉగ్ర రూపం దాల్చడంతో నిన్న నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ప్రస్తుతం మూసీ నదికి వరద అనేది తగ్గింది. ఇప్పుడు కొంచెం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, వరద ప్రవాహం అనేది తగ్గింది. నిన్న ఎక్కడికక్కడ ఇక్కడ ముషరాబాగ్ బ్రిడ్జ్తో పాటు మొత్తం ప్రమాదకర స్థాయిలో ఇప్పుడు నేనున్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో నిన్న మొత్తం దీని మీద వాటర్ ఫ్లో అనేది చాలా వేగంగా ఉన్నది. మొత్తం కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినట్టు ఇప్పుడు ఇది అంబర్పేట నుండి గోల్నగర్కి వెళ్ళేటువంటి బ్రిడ్జ్. ఇది దిల్సుఖ్ నగర్కి కనెక్టివిటీ ఉన్నది. చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఒకవైపు అటు జంట జలస ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో భారీగా వరద నీరు మొత్తం కూడా ఇటు దిగువకు విడుదల చేయడంతో ఇటు భారీగా వర్షపు నీరు అంతా కూడా మూసీ నదిలో కలవడంతో ఒక్కసారిగా దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ అనేవి ఇక్కడ కలవటంతో ఒక్కసారిగా ఉధృతి అనేది పెరగటంతో ఇక్కడ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా దాదాపు 5 నుండి 6 అడుగుల మేర వాటర్ అనేవి వచ్చాయి. ప్రస్తుతం వరద అనేది తగ్గిందా అక్కడ ఏదైతే ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లో తగ్గడంతో ప్రస్తుతం అవుట్లో కూడా తగ్గుముఖం బట్టి నార్మల్గా ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం అదే విధంగా ఉన్నది. కానీ ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం మొత్తం కూడా వరదల నుంచి కూడా తేరుకుంటుంది. నిన్న ఇక్కడ ఎవరైతే ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒకవైపు ఏదైతే పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి అందరూ కూడా పునర్వాస కేంద్రాల్లోనే తల దాచుకున్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూసీ నది అనేది ఈ విధంగా ప్రవహించింది. ఒకవైపు ఏదైతే చాదర్ఘాట్కు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, ఇంకోవైపు ఇక్కడ గోల్నాకు సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, మొత్తం కూడా వాటర్ అనేవి కూడా పోయాయి. ఇప్పటికే మొత్తం కూడా దీన్ని మొత్తం కూడా క్లియర్ చేశారు. నిన్న మొత్తం కూడా ఒక ప్రమాదకర స్థాయిలో మొత్తం కూడా మూసీ నది ప్రవహిస్తుంది. మనకు కనిపిస్తున్నది ధోబీఘాట్ అనేది. ఇక్కడ ధోబీఘాట్ అనేది ఉంటుంది. ధోబీఘాట్ దగ్గర చాలామంది కూడా పనులు చేస్తుంటారు. కానీ మొత్తం ఎక్కడికక్కడే కొట్టుకుపోయింది. ఒకవైపు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వంతెన కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్న ఒక్కసారిగా వరద ఉధృతి దాదాపు 6 నుండి 7 అడుగుల వరకు కూడా రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. దీని దగ్గర కూడా ఎవరిని రానివ్వటం లేదు. పూర్తిగా క్లోజ్ చేసి అందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేసి మనం చూడొచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ భారీ గేట్స్ కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా అది మడ్డ అనేది ఏర్పడ్డది. ఇప్పుడే వాటిని మొత్తం కూడా క్లియర్ చేశారు. ఇప్పటికే అటు హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వచ్చి మొత్తం కూడా ఒకవైపు ఎప్పుడైతే వరద అనేది తగ్గుముఖం పట్టిన అనంతరం వెంటనే ఇక్కడ సహాయక చర్యలు ప్రారంభించి మొత్తం రోడ్డును కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయింది. మొత్తం కూడా లోపలికి కుంకపోయినటువంటి పరిస్థితులు. మరోసారి ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు ఉండడంతో మొత్తం మీద మరోసారి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న మొత్తం నగరంలో మొత్తం కూడా అతలాకుతలమైంది. ఒకవైపు అటు జంట జలాశయాలతో పాటు గండిపేట నుంచి కూడా భారీగా వరద నీరు అనేది వచ్చి చేరింది. ఒకవైపు అక్కడ FTL లెవెల్కి రీచ్ అవ్వటంతో వెంటనే వాటర్ని మొత్తం కూడా దాదాపు అన్ని గేట్ల నుండి కూడా వదలడంతో కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ అనేవి వచ్చి మూసీ నదిలో కలుస్తుండేది. దీంతో మూసీ నది మన గతంలో ఎప్పుడో ఒకసారి నిజాం ప్రభుత్వంలో ఈ విధంగా వరదలు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడదు. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా ఒకవైపు అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవటం అనంతరం ఎక్కువగా వరదలు కూడా వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. మొత్తం ఎక్కడైతే ముషరాబాగ్తో పాటు మలక్పేట్, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యాయి. ఒకవైపు రోడ్లు కొట్టుకుపోవడం కావచ్చు, ఇల్లులు కొట్టుకుపోవడం కావచ్చు అన్నీ కూడా జరిగాయి. ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించారు. అక్కడ లోపల ఉన్నటువంటి కూడా వెకేట్ చేయించి సురక్ష దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో వాళ్ళకి పునర్వాస కేంద్రం ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఫుడ్ని అందించడం కావచ్చు వీటినన్నింటినీ కూడా చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా ఒకవైపు ఫ్లైఓవర్ మొత్తం కూడా వాహనాలు వెళ్ళేటువంటి ఈ రూటు ఒక్కసారిగా మొన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ అనేవి రావటంతో ఒక్కసారిగా దాదాపు
అటువైపు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి రోడ్డు కూడా చూసుకోవచ్చు. మొత్తం డ్యామేజ్ అయింది, కొట్టుకపోయింది. మొత్తం వాటర్కి ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది, దాంతో ఎక్కడికక్కడికి డ్యామేజ్ అయింది, కొట్టుకుపోయింది. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ప్రస్తుతం ప్రారంభిస్తున్నారు. నిన్న తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఈ విధంగా పరిస్థితుంది. లేకపోతే ఇంకా బిక్కుమంటూ వాళ్ళు తల దాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పునర్వాసం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాసులు ఉంటారో, నగరవాసులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పునర్వాస కేంద్రాలను తరలించారు. అక్కడ ప్రస్తుతం వాళ్ళందరూ కూడా తల దాచుకున్నారు. కొంచెం వరద ఉధృతి అనేది తగ్గడంతో వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. కానీ మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో వాళ్ళు మరోసారి ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ పోలీసులు 24/7 ఉంటున్నారు. ఎవరిని కూడా అనుమతించకుండా వెహికల్స్ అన్ని కూడా ఏదైతే అంబర్పేట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మొత్తం కూడా ఇవి దిల్సుఖ్ నగర్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రూటు మొత్తం ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎగువ నుంచి కురుస్తున్నటువంటి ఏదైతే భారీగా వరద నీరు ఉంటుందో అది మొత్తం కూడా జంట జలాశయాలకు చేరుతుంది. జంట జలాశయాలకు ఒక్కసారిగా ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవడంతో అనంతరం ఆ వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేశారు. దిగువకు విడుదల చేయడంతో ఆ వాటర్ మొత్తం కూడా మూసీ నల్లకు వచ్చి కలుస్తూ ఉంటుంది. దీంతో ఒక్కసారిగా మూసీ నది ప్రవాహం అనేది పెరిగింది. దాదాపు కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ అనేవి ఎక్కువగా వరద ప్రవాహం పెరగడంతో మొత్తం కూడా ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది, ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. గతంలో వర్షాకాలం వచ్చినప్పుడు జనరల్గా ఈ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేశారు. కానీ ఒకవైపు అటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ కావచ్చు, ఒకవైపు జియాగూడ వైపు కావచ్చు, ఎప్పుడు కూడా ఇంత ఎఫెక్టెడ్గా ఎప్పుడు కూడా చూడలేదు. మనకు 2020లో వరదలు వచ్చాయి కానీ మరి ఇంతటి స్థాయిలో ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు. కానీ ఫస్ట్ టైం నిన్న నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడ అతలాకుతలమైంది, జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో నగరవాసులు పెద్ద ఎత్తున భయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడైతే రోడ్డు కొట్టుకుపోయినటువంటి కావచ్చు మొత్తం కూడా సహాయక చర్యలు ప్రస్తుతం ప్రారంభించారు. ప్రస్తుతం అయితే మూసీ నదికి వరద ఉధృతి అనేది తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టినప్పటికీ నష్టం మాత్రం చాలా కోట్ల రూపాయలు ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రోడ్డు డ్యామేజ్ అవ్వడం కావచ్చు, ఇల్లులు కొట్టుకుపోవడం కావచ్చు, ఎక్కడికక్కడ మొత్తం కూడా జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. ఇప్పటికే అటు హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు పనులు మొత్తం కూడా ప్రారంభించారు. వారిని మొత్తం కూడా ప్రస్తుతం రెక్టిఫై చేస్తున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి మొత్తం కూడా వరద ఉధృతి అనేది తగ్గుముఖం పట్టింది. నిన్న సాయంత్రం వరకు కూడా అటు హిమాయత్ సాగర్లో 7 గేట్లు ఎత్తారు, ఇంకోవైపు ఉస్మాన్ సాగర్లో 11 గేట్లు ఎత్తారు. వాటినన్నింటినీ కూడా ఒకవైపు ఇన్ఫ్లో అనేది తగ్గడంతో ఒకవైపు వాటిని కూడా మూసేశారు. ప్రస్తుతం నార్మల్ డేస్లో ఏ విధంగా ప్రవహిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అదే విధంగా ప్రవహిస్తుంది. కానీ ఇంకా తేరుకోవడానికి మాత్రం ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఎవరైతే చాదర్ఘాట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే అంబర్పేటకు సంబంధించినటువంటి అంబర్పేట నుండి దిల్సుఖ్ నగర్ వెళ్ళేటువంటి రూట్ ఉంటుందో మొత్తం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఈ వర్ష సూచన ఉన్న రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పునర్వాస కేంద్రాలను తరలించారు. ఇంకా అవసరమైతే అందులోనే ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.